మీదకి ఎవరు రాకుండా చూడాలి. వచ్చేటటువంటి వద్దాం అనుకున్న వాళ్ళైనా సరే అక్కడ రోపా లేకపోతే బ్యారికేడా అట్లాగే యువతలకు మీద పడకుండా ఆపాల. అదొక వ్యవస్థ సెట్ చేయాల. రెండవది ఈ వెహికల్స్ కాన్వాయ్ ముందు ఒక పైలట్ ఉంటది, కాన్వాయ్ ముందు ఒక పైలట్ ఉంటది. ఆ పైలట్ సౌండ్ ఇస్తుండగా ఇది రావాలి. అప్పుడు వాళ్ళందరూ ఎదురుగుండా ఉన్నట్టేగా. వీళ్ళు చెప్పిన యాక్సిడెంట్ నిజమైతే వాళ్ళందరూ ఎందుకు చెప్పలేదు, వాళ్ళందరూ ఎందుకు బయటికి తీయలేదు అప్పుడే? ఇది ప్రశ్న. నువ్వు కాన్వాయ్ పెట్టుకుని సెక్యూరిటీ పెట్టుకుని నువ్వు Z+ ఇస్తున్నానని చెప్తే Z+ ఉన్నప్పుడు పైలట్ కదా బయటికి తీసుకొచ్చి రావాల్సింది పరిగెత్తుకుంటూ. ఎందుకు చేయలేదు అది? ఇంకోటి రోప్ పార్టీలు 10 ఉన్నాయి, 12 ఉన్నాయి, లేకపోతే పోలీసులు 700 మంది ఉన్నారు. మరి నిద్రపోతున్నారు వాళ్ళందరూ మనిషి దాని కింద పడతాయి 3 రోజుల దాకా, సోషల్ మీడియాలో వీడియో వచ్చేదాకా. ఏం చేసినట్టు వాళ్ళంతా? ఆ రోజున ఎందుకు చెప్పలేదు? ఆ రోజున ఏం చెప్పారు? వేరే వారం గుద్దుకునని ఎందుకు చెప్పారు? పోలీసులు ఎవరో తప్పుదారి పట్టించారు. జ్యోతికి తప్పుదో పట్టిస్తుంటారు, కరెక్టే. జ్యోతిని తప్పుదో పట్టిస్తారు. జ్యోతి రాయడానికి ఎండమూరి వీరేంద్రనాథ్ అది మధ్యన ఫీల్ అవుతున్నారట. నేను ఇదివరకు నా కథల్ని బాగా ఆసక్తి ఉండేది జనాలకి, ఇప్పుడేమో నవల్స్ అయి చదవడం మానేసేసారు జనము. ఇప్పుడు జ్యోతి లాంటి వాళ్ళు వచ్చాక మా ఫ్యూచర్ ఏంటి అనేది. ఎందుకంటే చక్కటి కథలు అల్లుతున్నారు వీళ్ళు. అసలు అల్లే కథ కూడా నిజమేనా, ఇది నిజమే కదా అనిపిస్తుంది అనమాట. అట్లాంటి చక్కటి కథలు అల్లుతున్నప్పుడు పాపం నవల రచయితలు బ్రతికేంటి రేపు పొద్దున. కాబట్టి అందులో నడుస్తుంది. ఇక్కడ అది పక్కన పెడదాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజున పోలీసులు, అక్కడున్న పోలీసులు ఏమైపోయారు అది వదిలేయండి. అక్కడున్న పోలీసులు ఏమైపోయారు దాన్ని కవర్ చేయడానికి ఆ మాట అంటారు. కాబట్టి రేపు పొద్దున కోర్టులో దాని మీద దర్యాప్తు జరుగుతుందని చెప్పడం కోసం రాసింది. నేను చెప్పినట్టు జడ్జి గారు చూస్తారు కదా, పేపర్ చదువుతారు కదా, అక్కడ వాళ్ళని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయడానికి చేస్తున్న ఎత్తుగడ ఇది. అంత మించి ఏం లేదు ఇక్కడ. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మన హైకోర్టులో పిటిషన్ వేశారు Z+ భద్రత పెంచాలి అనేది, తనకు భద్రత ఇవ్వాలనేది. కానీ వీళ్ళు ఇంటెలిజెన్స్ కే చెప్పాడు, ఇంటెలిజెన్స్ కేంద్రానికి చెప్పాడు, కేంద్రం కోర్టుకు చెప్పాడు కూడా అయిపోయింది. ఇది Z+ సెక్యూరిటీ ఉంది, జగన్ కి ఏ భద్రత విషయంలో ఎలాంటి లోపం లేదని. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఇక్కడికి వెళ్ళడం అంటే Z+ సెక్యూరిటీ అయితే లేదు, అలాగని ఇస్తారు అనే క్లారిటీ ఏం లేదా? ఇక్కడ కేంద్రానికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు.